నిన్న అకస్మాత్తుగా నేను సాయంత్రం బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో కింద పడ్డారు, దాంతో ఆయనకి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలినాయి, ఆసుపత్రికి తరలించారని. సరే, ఇప్పుడు యాంటీ జగన్ గ్రూప్కి యాంటీ పెద్దిరెడ్డి గ్రూపు కూడా ఉంటుంది. జగన్ని వ్యతిరేకించే వాళ్ళు పెద్దిరెడ్డిని కూడా వ్యతిరేకిస్తారు. ఆ సందర్భంగా కొంతమంది రైట్ చేసుకొచ్చినటువంటి పాయింట్స్లో ఇది తగిలింది, లేకపోతే ఆయన మీద కేసు పెడతారని చెప్పేసి భయపడిపోయి వెళ్తున్నాడు, ఆయన గుండె నొప్పి అన్నాడంటే కొడాలి నాని దానికోసమే, లేకపోతే ఈయన ఇదే ఆసుపత్రులను అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ఇది. ఇంతకుముందు ఆసుపత్రులను అడ్డు పెట్టుకునే తప్పించుకునే బెయిల్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రెండు నడిచిపోతూనే ఉంటాయి, మాటలు ఎట్లాగా వెళ్ళిపోతూనే ఉంటాయి. అయితే పెద్దిరెడ్డి గారికి జరిగి వారం అయిందట. కొన్ని పత్రికల్లో తర్వాత ఏదో చూసుకుని వాళ్ళ వార్తల్లో 4 రోజులని రాశారు. వారం అయిందట ఆయనకి జరిగి. ఆయన ఆ తర్వాత కట్టు కూడా కట్టించుకున్నారు. ఆ కట్టు తర్వాత ఆయన ఢిల్లీ కూడా వెళ్ళొచ్చేశారు, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చేశారు. ఆయన కట్టుతోనే ఉన్నారు, చేతికి సంబంధించి చిన్న దీనిలాగా వచ్చినటువంటి సందర్భాలు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నిన్న అకస్మాత్తుగా బ్రేకింగ్ న్యూస్లు వచ్చేసినటువంటి సంఘటనే విచిత్రంగా ఉంది.